రానా గారు, మీరు ఇలాంటి బట్టలు వేసుకున్నారేంటి? మీకు ఈ బట్టలు నచ్చకపోతే మార్చుకొని వస్తాం. రానా గారు, మాకు నచ్చలేదని మేమెప్పుడన్నాం? పర్వాలేదు, మీరు ఏ రంగు వేసుకున్నా అది మీకు బాగుంటుంది. మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా బాగుంటారు. అన్ని అబద్ధాలే చెప్తోంది. నిన్నేం చేసినా పాపం లేదే దొంగ మొహంతానా. యూ ఫూల్. పూలు బ్లెస్ యూ. రానా గారు, మీరు ఇలా ఎందుకు చేశారు? మాకు పూలంటే ఎలర్జీ కదా. గదేంది గది రాని? ఎలర్జీ ఉంది. ఈ పూల వాసనతో మా ఆరోగ్యం పాడవుతుంది. ఐఎమ్ సో సారీ. మేము అనుకోలేదు ఈ పూల వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుందని. కానీ ఆ విషయం నాకు తెలుసుగా. అయ్యో, ఇలా రండి రండి. బాగా పట్టేసింది జలుబు. ఇప్పుడు రాణా గారు కోరుకున్నా తనకి దగ్గర కాలేరు. ఇప్పుడు మీ జలుబు ఎలా ఉంది? చాలా వరకు తగ్గింది రానా గారు. తీసుకోండి. థ్యాంక్ యూ. అయినా రానా గారు, మీరు చెప్పనే లేదు. ఇలా ఉన్నట్టుండి మీకు మాతో కలిసి కబుర్లు చెప్పాలని ఎందుకు అనిపించింది? జస్ట్ లైక్ దాట్. కానీ మీరే మాతో చెప్పారు మీరు కోలుకునేంతవరకు మాకు మీరు దూరంగా ఉంటానని. అయితే మరి ఈ దూరాలు ఎలా తగ్గిపోయాయి? మేము ఈ మధ్య తెలుసుకున్నాం, ఒక భర్తకి భార్య పట్ల కొన్ని బాధ్యతలుంటాయని. ఆ బాధ్యతని, పెళ్లినాటి ప్రమాణాల్ని నిలుపుకోవాలనుకున్నాం. పెళ్లినాటి మొదటి వాగ్దానం, మేం మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతామని. అదే చేయాలని ప్రయత్నిస్తున్నాం. పెళ్లినాటి ప్రమాణాలు గుర్తొచ్చాయి కనుక మీకు ఆ 3 ప్రమాణాలు గుర్తు చేస్తాం రానా గారు. మీరేగా ఆ రోజు చేశారు. నేను అడిగే మొదటి వాగ్దానం, మీకు ఏకైక భార్యగా, ఈ ఆమిర్ కోట్ కి రాణిగా కేవలం ఈ రాజేశ్వరి చౌహాన్ ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు. మీరిచ్చే రెండో వాగ్దానం వినండి. ఈ గాయత్రి తన యావత్ జీవితం మీ బానిసగా, సేవకురాలిగా మీకు సేవలు చెయ్యాలి. నేను అడిగే మూడవ వాగ్దానం వినండి. ఈ రాజకుటుంబానికి ఏకైక వారసుడిగా పుట్టే పిల్లాడు నా గర్భం నుండి పుట్టినవాడై ఉండాలి. అంగీకరిస్తున్నాం. అదృష్టం కలిసొస్తే మేము ఈ 3వ వాగ్దానాన్ని ఈ రాత్రికే మీకు గుర్తు చేస్తాం. దాన్ని నిలుపుకుంటాం కూడా. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం లేదు రానా గారు. ఏముంది? ఏం లేదు. నీకు ఇది నచ్చిందా? నచ్చింది. నీకు ఇంకేం ఇష్టం చెప్పు రాజేశ్వరి. మేము అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. మాకు నీ అభిరుచులేంటో తెలియాలి. పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు ఇష్టం నీకు? ఆ పుస్తకాల సరదా మాకు లేదు రానా గారు. సంగీతం, సంగీతం వినడం ఇష్టమే అనుకుంటాను. ఎలాంటి సంగీతం అంటే ఇష్టం నీకు? రానా గారు, మాకు ఎలాంటి సంగీతం ఇష్టం అంటే అది వినగానే మా పాదాలు నాట్యం చేయాలి. మాకు నాట్యం చేయడం అంటే ఎంతో ఇష్టం. సంగీతం ఇష్టం లేదు. మన అభిరుచులు ఒక్కటి కూడా కలవడం లేదు కదూ. మాకు షికారులంటే బాగా సరదా. ఓ, మాకు కూడా. పెదరాణి అమ్మ అంటూ ఉంటారు, మేం ప్రపంచం అంతా చుట్టేశామని. ఆఫ్రికా, అమెరికా, యూరోప్, నువ్వెయ్యే దేశాలు చూసావు? మేమా రానా గారు?
మా చిన్నప్పుడు ఒక పెళ్లికని అన్నవరం వెళ్ళొచ్చాం. ఇక ఆ తర్వాత పుట్టి వెంట్రుకల కోసం మేము చిన్న తిరుపతికి వెళ్ళాం. మీకు తెలుసా రానగారు, అక్కడి ప్రసాదం భలే ఉంటుంది. అలాగే మేము హైదరాబాద్ కూడా వెళ్ళాం, కానీ మేము చార్మినార్ని దూరం నుంచి చూసాం. సికింద్రాబాద్ కూడా వెళ్ళాం అనుకోండి, కానీ మేము అక్కడ ఏమీ చూడలేకపోయాం. సూప్ వచ్చేసింది. కమ్ కమ్, హరి అప్. ఇదిగో ఈ పాలక్ సూప్ నీకు, ఇక ఈ టొమాటో సూప్ మాకు. బోన్ అపెటిట్. మీకు తెలుసా రానగారు, మా చిన్నప్పుడు అందరూ అనేవారు మాలో రాణి అయ్యే లక్షణాలు ఉన్నాయని. అంత అందం ఉందని మమ్మల్ని ఎవరు చూసినా ఎప్పటికీ చూస్తూనే ఉండేవారు. ఏమైంది రానగారు? పాలకూర ఆకు నీ పళ్ళ మధ్యలో ఇరుక్కొనుంది. రాణాగారు, ఈ పనుందే ఈ అందాల రాణి చేసిందే. రాణాగారు, ఇది కావాలనే మా సూప్లో ఇలాంటి పాలకూర వేసింది. అది పళ్ళ మధ్య ఇరుక్కుంది. దీన్ని ఇలా కాదు. రాజేశ్వరి, ఆగు. తను కావాలని నేను చేయలేదు. తన తరపున మేము నీకు సారీ చెప్తున్నాం. ఆగు, మేము తీసేస్తాం. ఈ కోతిపిల్ల నోట్లో ఉన్న పాలకూర తీస్తూ కూర్చోండి, నేనిక వెళ్తాను. అయ్యో, నువ్వు చాలా నేర్చుకోవాలి గాయత్రి. నీకు మా సహాయం చాలా అవసరం. రాజేశ్వరితో కాసేపు సమయం గడపాలని మేము నిర్ణయం తీసుకొని చాలా పెద్ద పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. పెదరాణి అమ్మా, రండి. మీ ఇద్దరిని ఇలా జంటగా చూస్తుంటే మా కన్నుల పండుగగా ఉంది. ఈ ముసల్ది ఇప్పుడు ఇక్కడికి తగలడిందేంటి? మేమెందుకు ఇలా వచ్చామో మీకు తెలియదు కదూ. ఏముంది, మీ ఇద్దరిని చూశాం, దీవించాలని వచ్చేసాం. అమ్మవారు మిమ్మల్ని ఇలాగే సంతోషంగా ఉంచాలి. నీ ఆట కట్టించాలని వచ్చామే కొండముచ్చు. నువ్విక్కడుంటే ఏది సవ్యంగా జరగదే ముసల్దానా. వెళ్ళు. ఇది భలే మంచి మద్యం రాణాగారు, స్కాచ్. మీ తాతగారికి ఇదంటే చాలా ఇష్టం. మీ ఇష్టాలు కూడా మీ తాతగారి ఇష్టాల్లాగే భలే పసందుగా ఉంటాయి. తేనె కనిపిస్తే ఎలుగుబంటి ఆగలేదంటారు. రాజేశ్వరి కూడా మద్యం చూస్తే ఆగలేదు. తను మద్యం తాగాలి, రాణగారి కోపం రావాలి, ఈ భాగవతం ఇప్పటికిప్పుడు అయిపోవాలి. మేము ఇప్పుడే వస్తాం.
రాజా సాహెబ్, సావిత్రి, డిన్నర్ రెడీయేనా? భోజనం సిద్ధమేనా? ఎప్పుడో చేసేసినా. త్వరగా వడ్డించు. రాజా సాహెబ్, ఏమైంది? ఏమైనా కొంపలు అంటుకోపోయినాయా ఏంది? నువ్వు ఇట్లా తొందరపడుతున్నావు? ఏమైనా లోపం జరిగిందా? లేదు లేదు, ఏ లోపం లేదు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ 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 ఏదో లోపం ఉంది. ఏదో లోపం ఉంది, కానీ మేము అదేంటో చెప్పలేకపోతున్నాం. రాజేశ్వరి మా భార్య. మేము తన గురించి కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్నాం. తనకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నాం, కానీ అది జరగడం లేదు. మా మధ్య అది లేదు. గది అంటే మ్యాజిక్, మాయ లేదు. మాయానా? ఇప్పుడు ఆమె టోపీలకెళ్ళి కుందేలు పిల్లని తీసి చూపించాలనా ఏంది నీకు? అటువంటిదేమీ లేదు. మేమంటున్నది అసలు మా ఇద్దరి మధ్య ఏ బంధము లేనట్టుగా ఉంది. ఎప్పుడూ లేదేమో. అంటే ముందు నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు త్వరగా. బంధం ఉంటేనే కదా రాణాగారు తెలిసేది. రాజేశ్వరి ఏం చేసినా పర్వాలేదు, మా మధ్య ఉన్న ప్రేమను మాత్రం తను తగ్గించలేదు. ఈ రాజేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా, మగ్గారే మగరేడా మత్తైన వగతాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీద ముంది, భళ అచ్చమైన సింగపు నడుముంది, కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాపు, కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడి బాపు. రానా గారు, నువ్వు మద్యం తాగావా? లేదు రానా గారు, మేమేమి మద్యం తాగలేదు. లే రాజేశ్వరి, నువ్వు మద్యం సేవించడం మాత్రమే కాదు, మాతో అబద్ధం కూడా చెప్పావు. మద్యం సేవించడం ఏమంత పెద్ద విషయమని? మన దేశంలో మగవాళ్ళు మద్యం సేవించడం తప్పని ఎవరూ భావించినప్పుడు మరి స్త్రీలు మద్యం సేవించడంపై నియమాలు ఎందుకు? నువ్వు మాతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నిజంగా మద్యం సేవించాలంటే మమ్మల్ని అడుగు ఉండాల్సిందే. ఇలా జరిగేది కాదుగా. మమ్మల్ని క్షమించండి రానా గారు.
మీకు ఇప్పటికే తెలిసి రావట్లేదు రాణగారు. రాజేశ్వరి ఇప్పుడే కాదు, ప్రతిసారి మీకు అబద్ధమే చెప్పింది. మేం డిన్నర్ తర్వాతే నీకిది ఇవ్వాలి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇవ్వడమే మాకు మంచిది అనిపిస్తోంది. బహుశా దీన్ని చూశాకైనా నీ మొహంలో చిరునవ్వు తిరిగొస్తుందేమో. ఈరోజు మన కొత్త జీవితం ఆరంభిస్తున్నాం. పాత జ్ఞాపకాలెటు మాకు లేనే లేవు. కొత్త వాటిని సృష్టించుకుందామా? మీరు మా అర్థాంకి. మేం గత స్మృతులను విడిచిపెట్టలేం, కానీ దంపతులుగా కొత్త అనుభూతుల్ని సృష్టించుకుందాం. ఎందుకో తెలియదు కానీ ఇంతకు ముందు కూడా ఈ మాటలు ఎవరితోనో చెప్పినట్టు అనిపిస్తోంది. తనకేమైంది? ఓడిపోయింది. తను ఎలాగైనా మాతో పోటీకి రావాలనుకుంది. నోరు మూసుకొని తప్పుకుంది పాపం. సావిత్రి, నువ్వు ఇలా ఉన్నావేంటి? నేను మంచిగానే ఉన్నా. మహల్లో ఉండేవన్నీ బండరాతి గోడలే సావిత్రి. వీటిలో ద్వారం వెతకడానికి గుండె నిబ్బరం చాలా అవసరం. ఏ దారం అవ్వా? రాణాగారి మనసుకున్న ద్వారం. కొద్ది కాలంలోనే నువ్వు రాణాగారికి పెద్ద ఆసరా అయిపోయావు. వారికి నీ అవసరం ఉంది. ఏదో కొన్నాళ్ళు కాదు, ఎప్పటికీ ఉంటుంది. సేవకులు ఎప్పుడూ తోడుగా ఉండరు కదా, ఎప్పటికీ తోడుంటేది జీవిత భాగస్వాములే. ఏమంటున్నావా? నాకేమీ సమజైతలేదు. చూడు సావిత్రి, మేం లోకం చూసిన వాళ్ళం. ఈ కళ్ళు పుస్తకం తెరవకుండానే లోపల ఏం రాసుందో ఇట్టే చదివేస్తాయి. నువ్వు రాణాగారిని చూస్తున్నప్పుడల్లా నీ మనస్సేమంటోందో అది నువ్వు మా దగ్గర దాచిపెట్టలేవు. నేనిడా నౌకర్నవ్వా. నా సంటోళ్ళు గిసంటి పెద్ద పెద్ద కలలు గనరు. అయితే ఇప్పుడు కను ఆ కలలు కలలనేవే రాకపోతే అవి నిజాలెలా అవుతాయి? మాకు రాణాగారి సౌఖ్యం కావాలి. మాకు బాగా తెలుసు ఆ సౌఖ్యం నువ్వు మాత్రమే వారికి ఇవ్వగలవు. రాణాగారికి ఒక తోడు కావాలి. జీవితాంతం వారి వెంట నడవాలి, వారిని అర్థం చేసుకోవాలి, వారి కష్టసుఖాలు చూడాలి. మాకు తెలుసు సావిత్రి, ఈ పని నువ్వు తప్పకుండా చేయగలవు. ఒక్కసారి ప్రయత్నం చెయ్యి. రాణాగారి సంతోషం కోసం మేము అడుగడుగునా నీకు సహకరిస్తాం. అవన్నీ ఆశీర్వాదం చాలా పవిత్రమైనది, కానీ నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. రజ్జా సాహెబ్ నాకు దేవునితోని సమానం అన్నట్టు. దేవునితోని భక్తిగానే ఉంటాం కానీ, గౌరవం చూపిస్తాం కానీ ప్రేమిస్తాం అనకూడదు కదా. ప్రేమ బంధం నుంచి సాక్షాత్ భగవంతుడు కూడా తప్పించుకోలేడు. అయినా రాణాగారు నీకు భగవంతుడితో సమానం. మేం గమనిస్తూనే ఉన్నాం రాణాగారు ఎలా నీ వైపు మొగ్గు చూపుతున్నారు.
భార్య కంటే ఎక్కువగా నీ మీద నమ్మకం పెంచుకున్నారు. వారికి నీ అవసరం ఉంది, ఈ కుటుంబానికి నీ అవసరం ఉంది. మా పెద్ద కోడలు ప్రియంవదాదేవి కారాగారం నుంచి విడుదల కావాలని ఎదురు చూస్తున్నారు. వారికి కూడా నీ అవసరం ఉంది. ఈ ముసల్ది సుందరాంగి ఇద్దరు కలిసి ఏం గూడు పుఠాని చేస్తున్నారో వెంటనే తెలుసుకోవాలి. పెద్దరాణి అమ్మకి ఏమైంది? నిజంగా వారికి అలా అనిపించిందా, లేక ఇంకేదైనా కారణమా?